Hello students, ఇక్కడ క్వశ్చన్ చూడండి. A force F is equal to 0.5x plus 10 acts on a particle. Here F is in Newton and x is in meter. Calculate the work done by the force during the displacement of the particle from x equal to 0 to x equal to 2 meters. సో ఇక్కడ మనకు ఫోర్స్ అనేది వేరియబుల్ ఫోర్స్ ఇచ్చాడు. సో వేరియబుల్ ఫోర్స్ ఇచ్చినప్పుడు మనకు వర్క్ డన్ వచ్చేసి మనకు W is equal to integral of ఫ్రమ్ లిమిట్ లోయర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ తీసుకోవాలి. సో ఇక్కడ లోయర్ లిమిట్ వచ్చేసి మనకు 0 అవుతుంది, అప్పర్ లిమిట్ వచ్చేసి 2 అవుతుంది. సో ఎఫ్ డాట్ డిఎక్స్ అనమాట. సో ఇప్పుడు మీరు ఎఫ్ అనేది ఏంటి ఒకసారి చూస్తే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏముంది, మనకి ఇక్కడ 0.5x ప్లస్ 10 ఇచ్చాడు ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ నేను సపరేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎలా చేస్తున్నాను చూడండి. 0 ఫ్రమ్ 0 to 2 ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ 0.5 కాన్స్టెంట్ కాబట్టి దీన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నాను. ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడ అగైన్ ఇంటిగ్రేషన్ 0 to 2 ఇక్కడ కూడా కాన్స్టెంట్ మనకు 10 కాబట్టి 10 అవుట్ సైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ డిఎక్స్ అవుతుంది. రైట్ నౌ ఇక్కడ మనకు ఇది 0.5 అయిపోయింది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫర్ ఎక్స్ ఏమవుతుందంటే ఈ x² 2 అవుతుంది, లిమిట్ 0 to 2. ప్లస్ అదేవిధంగా ఇక్కడ 10 ఇక్కడ మనకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ 1 ఉంది. సో కాన్స్టెంట్ యొక్క ఇంటిగ్రేషన్ వచ్చేసి మనకు x అవుతుంది, లిమిట్స్ ఫ్రమ్ 0 to 2. సో దీన్ని ఇంకా ఫర్దర్గా మనం సింప్లిఫై చేసుకుంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0.5. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లిమిట్ అప్లై చేసిన అప్పర్ లిమిట్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ ప్లేస్లో 2 అప్లై చేసి x² అవుతుంది, అంటే 4/2. లోయర్ లిమిట్ వచ్చేసి 0 కాబట్టి 0 నథింగ్, ఐఎమ్ నాట్ రైటింగ్ హియర్. ప్లస్ 10 ఇంటూ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ 2 అవుతుంది, లోయర్ లిమిట్ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో ఇప్పుడు ఇది చూస్తే మీరు 0.5ని మనం ఇలా కూడా తీసుకోవచ్చు, 1/2 తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయండి. 2 and 2తో క్యాన్సిల్ చేస్తే 4 అవుతుంది ఇక్కడ. సో సారీ 2ని 2 2 4 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. సో రిమైనింగ్ వచ్చేసి మనకు 0.5 into 2 అంటే 1 అవుతుంది. ప్లస్ ఇక్కడ 10 into 2 అంటే 20 అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు 21 joules ఇస్ ద ఆన్సర్. సో మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సొల్యూషన్ వెరీ వెల్. సో మీకు ఈ సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.